రాఖీ పండుగ శుభాకాంక్షలు కదా అన్నయ్యలందరికీ, అన్నయ్యకి తమ్ముళ్ళకి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు శివుడు తమ్ముడు కాబట్టి ఇంద్రాణి తల్లికి రాఖీ కడుతుంది. కట్టు తల్లి ఓకే. అది ఇంద్రాణి తల్లికి మణికంఠ అన్నయ్య, లీలా అన్నయ్య ఉన్నారు. వాళ్ళిద్దరి తర్వాత శివుడు తమ్ముడుగా ఉన్నాడనమాట ఇంద్రాణికి. అందుకని తమ్ముడు కదా, అన్నయ్యే కదా, తమ్ముడేనా. ట్యాగ్లైట్ కూడా పెట్టి అక్కడ శివుడికి ఓకే అలా పెట్టి. శివుడు నీకు డబ్బులు ఎత్తినట్టు తీసుకో, 100 రూపాయలు తీసుకో. అది చూసావా, 100 రూపాయలు కాదు, 1000 కోట్లు మంచి భవిష్యత్తు మీ అందరికీ ఆశీర్వదిస్తున్నాడు మిమ్మల్ని శివయ్య కదా. కొందా శివయ్య అత్యంతలో చేస్తాడనమాట. జగన్మాత చిన్న దండం పెట్టుకోమ్మా, దండం పెట్టుకో, నాన్న కూర్చోనా. ఈసారి లీలాబాబుకి రాఖీ కడుతుంది అనమాట. ముందు బొట్టు పెట్టు, అన్నయ్యకే బొట్టు పెట్టు. అన్నయ్య ఎప్పుడు కూడా తోడు నీడగా ఉండన్నయ్య, నాకు తోడు నీడగా ఉండి కాపాడుతూ ఉండాలి అన్నయ్య. నాకు మన ఇద్దరి బంధం ఇలాగే ఉండాలి. ఇలా పెట్టినాను, దీని మీద పెట్టు, చెయ్యి ఇలా పెట్టి పెట్టమ్మా, పెట్టి. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. బంగారు తల్లి మీ అన్నయ్య ఎప్పుడు సర్వదా తోడు నీడగా ఉంటాడమ్మా. అది ఇలా చూడండి అమ్మంక చూడు. నాన్న నువ్వు కూడా చూడు, అలాగా చూడలేదా చెల్లి, నువ్వు ఆశీర్వదించాలి ఇప్పుడు చెల్లి. అలా ఉంచి, అలా ఉంచి చెల్లిగా చంద్రి అలా కూర్చుని కాళ్ళు దండం పెట్టి దండం పెట్టుకోండి. అది చెల్లి నీకు ఎప్పుడు సహాయంగా ఉంటానమ్మా. ఇలా చూడండి ఇద్దరు. సర్వకాల సర్వై వస్తువులు ఎందుకు నిన్ను వచ్చి కాపాడుకుంటూ ఉంటాను తల్లి. ఇలా పవన్ కళ్యాణ్ అందరికీ చీరలు పంపించారట. మీరు కూడా బట్టలు కొనాల చెల్లికి మంచిగా. చూడు చెల్లికి బహుమతి, చెల్లికి అమ్మ బాగా ఆ చెల్లి బహుమతి. అన్నయ్య దండం పెట్టుకో, వాళ్ళకి 2 చేతులతోటి, అది 2 చేతులతోటి దండం పెట్టుకోవాలి. అది చూడండి అన్నయ్య కల అమ్మకు చూడండి ఓకేనా. ఈ స్వీట్ నోట్లో పెట్టా అన్నయ్యకి. అది అది పెట్టి ఇద్దరు కలిపి ఉంచండి. దండం పెట్టుకుంటా, దండం పెట్టుకోండి ఇద్దరు దగ్గరగా నుంచి దగ్గర. అది ఇలా చూడండి. రక్షాబంధన్ శుభాకాంక్షలు.